హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద రివిజన్ అప్. అయితే మనం మోడర్నిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఇందులో భాగంగా మనం లాస్ట్ వీడియోస్లో ఏమేమి డిస్కస్ చేసాం, పోర్చుగీస్ వారి రాక గురించి డిస్కస్ చేసాం అండ్ డచ్ డేన్స్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోయారు, వాళ్ళ పతనం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నుంచి బ్రిటిష్ వారి గురించి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో అసలు యాక్చువల్లీ మనం బ్రిటిష్ వారి గురించి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సింపుల్ డౌట్స్ ఉంటాయి కదా అందరికీ, అది ఎంతో ఒకసారి క్లారిఫై చేసుకుందాం. నార్మల్గా ఎవరైనా ఎలా ఆలోచిస్తారు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేరే దేశం వాళ్ళు, ఇక్కడ మన ఇండియాని ఎలాగో మొఘల్స్, కుతుబ్ షాయిలు వాళ్ళందరూ రూల్ చేస్తున్నారు కదా, ఎక్కడ ఎవరి ప్లేస్లో వాళ్ళు రూల్ చేస్తున్నారు కదా. అయినా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ ట్రేడింగ్ అవన్నీ స్టార్ట్ చేయడానికి వీళ్ళు రాగానే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారా? అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి అంత ఈజీగా వాళ్ళకు ఛాన్స్ ఇలా దొరికింది? ఇలా అందరికి డౌట్ ఉంటుంది కదా. అంటే నార్మల్గా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసేంత వరకు మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ రూలింగ్ చేసి అంతా చేసిన వరకు మన వాళ్ళు చూస్తుంటారా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? బ్రిటిష్ వాళ్ళు రాగానే ఇక్కడ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అది ఇది అని చెప్పి వీళ్ళకి అంత ఈజీగా పర్మిషన్ ఏం దొరకలేదు. బ్రిటిష్ వాళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళు చాలాసార్లు వస్తారనమాట. 1602లో, 1605లో, 1608లో, 1611లో 4 నౌకాయానాలు జరుగుతాయి అన్నమాట. ఈ 4 నౌకాయానాలు ఇలా వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అలా మొఘల్స్ దగ్గర, మన కుతుబ్ షాల దగ్గర, గోల్కొండ పాలకులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అలా చిన్నగా ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఆ తర్వాత చిన్నగా ట్రేడింగ్ ఇవన్నీ కొంచెం పెద్దగా స్టార్ట్ చేసుకుంటా, మద్రాస్ ప్రెసిడెన్సీలు ఇలా స్టార్ట్ చేసుకుంటా, తర్వాత కలకత్తాని, తర్వాత బొంబాయిని ఇలా ఒక్కొక్క ప్లేస్ ఆక్యుపై చేసుకొని తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారు అనమాట. సో అది జరిగింది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే, బ్రిటిష్ వాళ్ళ నౌకాయానాలు ఉంటాయి కదా, వాళ్ళు 4 నౌకాయానాలు జరుగుతాయి అన్నమాట. వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేశారు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం, ఓకేనా? ఓవరాల్గా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే, వీళ్ళు ఎలా వచ్చారు, అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది, బ్రిటిష్ వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది, ఎలా జరిగింది అనేది ఈ స్లైడ్లో చూస్తాం. ఆ తర్వాత ఏం చూస్తామంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూస్తాం. నెక్స్ట్ చెప్పాను కదా 4 నౌకాయానాలు అని చెప్పి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 4 నౌకాయానాలు జరుగుతాయి. తర్వాత ఏ నౌకలు ఎవరు వచ్చారు, అప్పుడు ఎవరున్నారు అనేది, అంటే మొఘల్ కింగ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దీని తర్వాత కెప్టెన్ విలియం హాకింగ్స్ గురించి. అయితే బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారు, ఒక్కొక్క నౌకలో 4 నౌకాయానాలు అని చెప్పాను కదా. సో వీళ్ళ మైల్ స్టోన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఒక్కొక్క దగ్గర మైల్ స్టోన్స్ ఎలా స్టార్ట్ అయినాయి అనేది ఈ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. సో దీని తర్వాత ఏంటిదంటే రాయబారి సర్ థామస్ రో అని చెప్పి ఈయన గురించి ఉంటుంది. దీని తర్వాత మద్రాస్ని పొందడం, దీని తర్వాత సెయింట్ జార్జ్ కోట గురించి. సో ఇలా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, మీకు అర్థమయ్యేలా ఈజీగా ఈ 4 నౌకాయానాల గురించి, వాళ్ళకి ఫస్ట్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు, మద్రాస్ని ఎలా పొందారు, వాళ్ళ సెయింట్ జార్జ్ కోట గురించి చిన్న చిన్న పాయింట్స్, చిన్న బిట్సే కానీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నార్మల్గా చూసుకుంటే పీసీ, ఎస్ఐ అలాంటి ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చాలా వెరిఫై చేశాను. మనం ఎలా అంటే ఒక్కొక్క టాపిక్ని తీసుకుందాం, దాని గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, మనకి ఈజీగా మనకు గుర్తుండే విధంగా వెళ్దాం ముందరికి. ఈ ఇయర్స్ అండ్ వాట్ ఈస్ దాని వెనకాల ఉన్న స్టోరీ కొంచెం తెలుసుకుంటూ వెళ్దాం. సో అలా మనకు సబ్జెక్ట్ అనేది ఈజీగా చాలా వరకు గుర్తుంటుంది అన్నమాట, ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కదా, అంటే స్టార్టింగ్ స్టేజ్. ఆఫ్టర్ 1 year 2 years అదంతా ఫ్యూచర్ ఎవరు గెస్ చేయలేరు. సో ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కదా. సో ప్లీజ్ మీ ఒక్క లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా మనకు చాలా మోటివేట్ చేస్తుంది, చాలా ఇది ఉంటుంది అన్నమాట, ప్రతి ఒక్క లైక్ కూడా. సో మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీ సపోర్ట్ నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన సెషన్ స్టార్ట్ చేద్దామా? 1579లో భారతదేశానికి మొదటగా వచ్చిన ఆంగ్లేయుడు ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అన్నమాట. ఇక్కడ పేరు చూస్తూనే అర్థమవుతుంది కదా, ఫాదర్ అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ అప్పటికి మన ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గురించి చూస్తున్నాం కదా, అప్పటికి ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారా అంటే లేరనే చెప్పవచ్చు. లేరు కదా, వాళ్ళు ఈ కంపెనీ స్టార్ట్ చేసింది 1600లో కదా, ఈయన వచ్చింది ఎప్పుడంటే 1579లో వచ్చిన మొదటి బ్రిటిష్ వ్యక్తి అని చెప్పి. ఎవరు పేరు చూస్తే అర్థమవుతుందో ఫాదర్ అంటే ఏంటి, ఇప్పుడు క్రిస్టియన్స్లో ఉంటారు కదా ఫాదర్ అని చెప్పి. అయినా కూడా ఈయన ఎందుకు వస్తారు అంటే, ఈయన క్రిస్టియన్స్ల మత ప్రచారకుడు కాబట్టి వస్తారనమాట. ఆ టైంలో ఎవరు ఉన్నారు, ఆ టైంలో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు.
పోర్చుగీస్ వాళ్ళు ఈయనని మత ప్రచారం చేయడానికి అని చెప్పి క్రిస్టియన్స్ కోసం అలా పిలుస్తారు అనమాట. సో ఆ విధంగా ఫస్ట్ వచ్చిన ఆ బ్రిటిష్ వ్యక్తి ఎవరు అంటే ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అన్నమాట. అండ్ దీని తర్వాత చూద్దాం అసలు 1587లో పోర్చుగీస్ వర్తక నౌకను పట్టుకున్న బ్రిటిష్ నౌకాధికారి ఫ్రాన్సిస్ డ్రేక్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు 1587లో ఆ టైం కల్లా ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాలో ఉంటారు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మన ఇండియాలో ట్రేడింగ్ జరుగుతుంది కదా పోర్చుగీస్ వారికి మనకు. సో ఇక్కడ నుంచి ఒక నౌక స్టార్ట్ అవుతుంది అన్నమాట మన ఇండియా నుంచి ఇప్పుడు పోర్చుగీస్ వైపు వెళ్ళాలి కదా. సో మార్గం మధ్యలో అంటే సముద్ర మార్గంలో వెళ్తున్న నౌకని ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి 1587లో పట్టుకుంటాడు అనమాట. ఎవరు ఈయన? బ్రిటిష్ వ్యక్తి. ఈయన పట్టుకొని అదే ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఇక దాంట్లో ఉన్న అన్ని దోచుకుంటారు కదా. సో అలా ఏంటిదంటే ఇది మిరియాలని వాళ్ళు అక్కడ బాగా రేట్కి అమ్ముతారు అనమాట, 3 రేట్కి అమ్ముతారు. సో ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఈయన అమ్ముకోవడం, దానివల్ల ఎక్కువ ప్రాఫిట్స్ రావడం. అండ్ అదే ఆ టైంలో ఇంగ్లాండ్లో మిరియాలకు బాగా డిమాండ్ ఉండడం అండ్ అక్కడ అమ్మే వాళ్ళు దాన్ని డబల్ రేట్కి అమ్మడం. సో అలా ఎండ్ ఆఫ్ ది డే మిరియాలకు బాగా డిమాండ్ ఉంది. ఆ నౌకలో వీళ్ళకు మిరియాలు దొరకడం, ఆ మిరియాలను తీసుకెళ్ళి వీళ్ళు అమ్మడం, దానికి 3 ప్రాఫిట్స్ రావడం ఇలా జరుగుతుంది. సో అలా వీళ్ళకు మన ఇండియా మీద కనుపడుతుంది అనమాట. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వెళ్తారు ఎలిజబెత్ క్వీన్ దగ్గరికి వెళ్ళి, ఎవరు బిజినెస్ మ్యాన్స్ నార్మల్గా మర్చెంట్స్ వెళ్ళి ఏమని చెప్తారంటే, సో మేడం ఇక్కడ మా ఇండియాలో ఇలా మిరియాలు దొరుకుతాయి, అక్కడ నుంచి చాలా తక్కువగా దొరుకుతాయి, అక్కడ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ ట్రేడింగ్ చేయవచ్చు, మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఒక 4-5 వెళ్ళి ఎలిజబెత్ క్వీన్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు అనమాట. పర్మిషన్ తీసుకొని అక్కడ 1600 స్థాపించి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి అప్పుడు చిన్నగా మన ఇండియాకి వస్తారనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగే స్టోరీ. వాళ్ళు నౌకను పట్టుకుంటారు, ఆ నౌకల మిరియాలు దొరుకుతాయి, ఆ మిరియాలు దొరికినప్పుడు వాటి వాల్యూ ఏందో తెలుస్తుంది, అలా వీళ్ళకను ఇండియా మీద పడుతుంది, అలా వస్తారనమాట. ఓకే, ఇదంతా జరిగేది ఇప్పుడు 1587లో ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి పోర్చుగీస్ నౌకని పట్టుకుంటాడు అనమాట. ఓకేనా? యా. ఆ తర్వాత ఏం జరుగుతుంది, 1599లో డచ్ వారి ఇంగ్లాండ్ మార్కెట్లో మిరియాల ధరను 3 రెట్లు పెంచారు. ఓకేనా? అప్పుడు ఇంగ్లాండ్లో డచ్ వారు బిజినెస్ చేసేది, అప్పుడు బిజినెస్లు జరిగాయి కదా. సో అప్పుడు ఎలా అంటే అదే టైంలో ఈ మిరియాల రేట్లు అనేది డచ్ వారు ఇంగ్లాండ్ మార్కెట్లో 3 పెంచేస్తారనమాట. ఏం జరిగిందంటే అక్కడ మిరియాల రేట్లు పెంచేశారు, వీళ్ళకేమో మిరియాల వాల్యూ ఏందో తెలిసింది, ఎక్కడ దొరుకుతాయో తెలిసింది, వీళ్ళు వెళ్ళి బిజినెస్ ఇండియాతో చేద్దామని చెప్పి అలా వస్తారనమాట. ఓకే, సో నల్ల బంగారం మిరియాలను ఇంగ్లాండ్లో నల్ల బంగారం బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారు. తక్కువ ధరకు వీటిని పొందడానికి బ్రిటిష్ వారు నేరుగా వ్యాపారం చేయడానికి నిర్ణయించారు. సో అలా వచ్చిందే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నమాట. అది మనం నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్లైడ్లో ఏముందో అర్థమైంది కదా. ఇండియాకు వచ్చిన ఫస్ట్ ఆంగ్లేయుడు ఎవరు? బ్రిటిష్ వ్యక్తి ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అనమాట. ఈయన ఎవరి కాలంలో వచ్చాడు? పోర్చుగీస్ వారి కాలంలో వచ్చాడు. ఎందుకు వచ్చారు? మత ప్రచారం కోసం వచ్చారు. అంటే క్రిస్టియన్స్ వాళ్ళ క్రిస్టియానిటీ గురించి మత ప్రచారం కోసం వచ్చిన వ్యక్తి. పోర్చుగీస్ వారి కాలంలో వచ్చిన కూడా బ్రిటిష్ వ్యక్తి, మొదటి వ్యక్తి. ఓకే, ఆ తర్వాత వీళ్ళకు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ స్లైడ్లో మనం ఫస్ట్ ఒకసారి ఓవరాల్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి ఈ నౌకను పట్టుకుంటాడు. ఇక్కడ డచ్ వారేమో ఇంగ్లాండ్లో మిరియాల ప్రైస్ అనేది ఎక్కువ పెంచేస్తారు, ఇక్కడ మిరియాలని నల్ల బంగారం అంటారు. ఓకేనా? యా. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపిస్తారంటే 1600లో డిసెంబర్ 31 నాడు స్థాపిస్తారు. అనుమతి ఇచ్చింది ఎవరు? ఎలిజబెత్ I అనమాట. ఈ కంపెనీ యొక్క మరో పేరు ఏంటిది? జాన్ కంపెనీ. ఈ కంపెనీనే ఇంకో పేరుతో పిలుస్తారు, ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ఈస్ట్ ఇండీస్. ఓకేనా? ఇంత పెద్ద పేరు అని చెప్పి కన్ఫ్యూజ్ కాకండి, ఈ కంపెనీనే షార్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. అయితే ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1600 డిసెంబర్ 31 నాడు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే ఎలిజబెత్ క్వీన్ I. అండ్ ఈ కంపెనీ యొక్క ఇంకో పేరు ఏంటిదంటే జాన్ కంపెనీ. ఫైన్. యా. ఇప్పుడు అప్పటి ఇంగ్లాండ్ రాజు ఎవరంటే మొదటి జేమ్స్. అండ్ పర్మిషన్ ఇచ్చిందంటే ఎవరంటే మొదటి ఎలిజబెత్. ఇంగ్లాండ్ ప్రధాని ఎవరంటే విలియం హాకింగ్స్. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు 1600 ఆ టైంలో ఎవరు ఉంటారంటే అక్బర్ ఉంటారనమాట. యా. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ఒకసారి. ఓకే, ఈ స్లైడ్ అర్థమైంది కదా. ఓవరాల్గా మెయిన్ బిట్స్ ఒకసారి మనం ఈజీగా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, బ్రిటిష్ వారి 4 నౌకాయానాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, వీలైతే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా వినడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే ఫస్ట్ నౌకాయానం, అయితే ఈ నౌకాయానాల ఇయర్స్ కూడా ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అని చెప్తాను చూడండి.
1602లో అంటే 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. 1602లో, 1605లో, 1608లో, 1611లో ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళ నౌకాయానాలు 4 నౌకాయానాలు 3 ఇయర్స్ డిఫరెన్స్లో జరుగుతాయి. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు ఏ మొఘల్ కింగ్ ఆస్థాన్ ఎవరున్నారు అండ్ ఎవరి దగ్గరకు వచ్చారు ఇవి కూడా మనం ఫోకస్ చేసుకుంటూ చదవాలన్నమాట. అయితే ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఫస్ట్ 2 నౌకాయానాలు జరిగినప్పుడు అయితే అక్బర్ ఉంటారు అనమాట. అక్బర్ ఉంటారు కదా, అక్బర్ తర్వాత జహంగీర్ వస్తారు కదా, తర్వాత 3rd and 4th నౌకాయానాలు జరిగినప్పుడు జహంగీర్ ఉంటారనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నౌకాయానం 1602లో కదా, సెకండ్ ఎప్పుడు 1605లో కదా. అయితే ఇప్పుడు అక్బర్ యొక్క కాలం ఎప్పుడు ఉంటుంది, ఆయన రూలింగ్ 1556 నుంచి 1605 వరకు అనమాట. ఓకేనా. ఇలాగ అన్ని మ్యాచ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇయర్స్కి మొత్తం 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ 2 నౌకాయానాలకి అప్పుడు మొఘల్ కింగ్ ఎవరంటే అక్బర్ ఉంటారు, సెకండ్ 2 నౌకాయానాలకి ఎవరంటే జహంగీర్ ఉంటారు అనమాట. ఓకేనా. యా, ఫస్ట్ నౌకాయానం ఎప్పుడు జరిగింది, 1602లో జరిగింది. అప్పుడు ఎవరంటే నాయకత్వం ఎవరు వహించారంటే దీనికి జేమ్స్ లంకాస్టర్. అండ్ అప్పుడు మొఘల్ కింగ్ ఎవరంటే అక్బర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు సెకండ్ నౌకాయానం చూద్దాం. సెకండ్ నౌకాయానం ఎప్పుడు జరిగింది, 1605లో జరిగింది. అండ్ అప్పుడు నాయకత్వం ఎవరంటే హెన్రీ మిడిల్టన్. అండ్ అప్పుడు మొఘల్ కింగ్ ఎవరంటే అక్బర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు 3rd నౌకాయానం చూద్దాం. 3rd నౌకాయానంలో ఏంటిది, ఇది 1608లో జరిగింది. అప్పుడు నాయకత్వం ఎవరు వహించారు, కెప్టెన్ విలియం హాకింగ్స్. అండ్ వాళ్ళు వచ్చిన నౌక పేరు, వాళ్ళు వచ్చిన 4వ నౌకాయానం అప్పుడైతే గ్లోబ్ అనమాట. వీళ్ళు వచ్చిన నౌక పేరు ఏంటిదంటే హెక్టర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. వీళ్ళు చేరిన ప్రాంతం సూరత్. సో ఇక్కడ కొంచెం ఇవి 2 కొంచెం ఫోకస్ చేసుకుంటూ చదవాలి మనం, ఎందుకంటే వీళ్ళ దగ్గరనే ఉంటుంది అంత మ్యాటర్ ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్ విలియం హాకింగ్స్ ఏం చేస్తాడంటే ఈయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారంటే సెంట్రల్లో ఇప్పుడు ఢిల్లీలో ఎవరు జహంగీర్ దగ్గరికి వెళ్తారనమాట. జహంగీర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి చాలా చాలా కథలు పడతారు. అయినా కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వడు అనమాట. నియర్లీ ఇప్పుడు ఈయన ఎప్పుడు 1608లో వచ్చాడు కదా, 3 ఇయర్స్ ఉంటారు అనమాట. 1611 వరకు ఉంటారు. అయినా కూడా ఆయనకు పర్మిషన్ దొరకదు అక్కడ. లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో ఇండియాలో ఎవరున్నారు, వీళ్ళకంటే ముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, పోర్చుగీస్ వాళ్ళ ఆధిపత్యం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి మొఘల్ కింగ్స్కి వాళ్ళకి కొంచెం పరిచయాలు ఉంటాయి, అలా కొంచెం వాళ్ళు క్లోజ్గా ఉంటారు అనమాట. సో వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు మొఘల్ కింగ్స్. ఓకేనా. అంటే జహంగీర్ వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట. సో ఈయన వచ్చి చాలా కాకపడతాడు కానీ ఈయనకి పర్మిషన్ దొరకదనమాట. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మచిలీపట్నంకి వస్తారు. మచిలీపట్నంకి వచ్చి ఇక అక్కడ సూరత్లో జరిగేటట్లేదు, మొఘల్ కింగ్స్ పర్మిషన్ ఇచ్చేటట్లేదు, ఇట్లా మచిలీపట్నం సైడ్ ట్రై చేద్దామని చెప్పి ఇటు సైడ్ వస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, మొఘల్కి ఇప్పుడు మన గోల్కొండ పాలకుడు ఉంటారు కదా మహమ్మద్ కులీ కుతుబ్ షా, వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఇస్తాడు అనమాట. వీళ్ళకు రావడానికి ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఏదో ఒక ప్లేస్ ఉంటే చాలు అనుకొని అలా వచ్చి మచిలీపట్నంని క్యాప్చర్ చేసి చిన్నగా అలా ఎదిగారనమాట. ఓకేనా. అవి మనం ముందు డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పి ముందే చెప్తున్నాను. ఓకే, అర్థమైంది కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, సూరత్కి వెళ్తారు. అంటే జహంగీర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోసం చాలా కాకపడతాడు. ఈయనకు పర్మిషన్ దొరకదు. 4వ నౌకాయానంలో హిప్పన్ వస్తాడు కదా, ఈయనకు పర్మిషన్ దొరుకుతుంది. ఎక్కడంటే మచిలీపట్నంలో. ఎవరు ఇచ్చారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇస్తాడు. ఓకేనా. ఓకే, వీళ్ళు 3వ నౌకాయానంలో నౌక పేరు ఏంటిది హెక్టర్. అండ్ వీళ్ళు చేరిన ప్రాంతం సూరత్. 4వ నౌకాయానం ఇది ఎప్పుడు జరిగింది, 1611లో జరిగింది. దీని నాయకత్వం వహించింది కెప్టెన్ హిప్పన్. అండ్ వచ్చిన నౌక పేరు గ్లోబ్. అండ్ వీళ్ళు చేరిన ప్రాంతం మచిలీపట్నం. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా మీకు అర్థమైంది కదా. ఒకసారి ఓవరాల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నౌకాయానం ఎప్పుడు 1602లో, నాయకత్వం ఎవరు జేమ్స్ లంకాస్టర్. అండ్ వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మొఘల్ కింగ్ ఎవరంటే అక్బర్. సెకండ్ నౌకాయానం ఎప్పుడు 1605లో. అండ్ వీళ్ళు నాయకత్వం ఎవరంటే హెన్రీ మిడిల్టన్. వీళ్ళు వచ్చినప్పుడు కింగ్ ఎవరంటే అక్బర్. అండ్ 3rd నౌకాయానం ఎప్పుడు 1608లో. అప్పుడు దీని యొక్క నాయకత్వం ఈ నౌకాయానం యొక్క నాయకత్వం ఎవరు వహించారంటే విలియం హాకింగ్స్. వీళ్ళు వచ్చిన నౌక పేరు ఏంటిదంటే హెక్టర్. అండ్ వీళ్ళు చేరిన ప్రాంతం సూరత్. 4th నౌకాయానం ఎప్పుడు 1611లో. వీళ్ళ నాయకత్వం ఎవరు వహించారంటే హిప్పన్. వీళ్ళు వచ్చిన నౌక పేరు ఏంటిదంటే గ్లోబ్. వీళ్ళు చేరిన ప్రాంతం ఏదంటే మచిలీపట్నం. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 4వ నౌకాయానం నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అండ్ గోల్కొండ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. వీళ్ళకి పర్మిషన్ ఇస్తాడనమాట, మచిలీపట్నంలో చేసుకోండి బిజినెస్, ట్రేడింగ్, మీ స్థావరం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. అండ్ డచ్ వాళ్ళకు కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షానే ఇస్తాడనమాట మచిలీపట్నంలో 1605లో. ఓకేనా.
ఇప్పుడు మూడో నౌకాయానం గురించి ఇందాక చెప్పాను కదా, ఒకసారి మూడో నౌకాయానం గురించి కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. థింగ్స్ ఏంటిది, నాది మూడో నౌకాయానం కదా, మూడో నౌకాయానంలో వస్తాడు ఈయన. భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేయడం ఈయన యొక్క మెయిన్ అజెండా అనమాట, ముఖ్య ఉద్దేశం. అండ్ 1608లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానంలో సందర్శించాడు అనమాట. జహంగీర్ హిప్పెన్కో ఇంగ్లీష్ ఖాన్ అని పిలిచేవారు. 1611 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. 1608లో వచ్చి 1611 వరకు జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఏమైనా పర్మిషన్ వచ్చిందంటే లేదనే చెప్పవచ్చు. ఫలితం వర్తక స్థావరాల స్థాపనకు అనుమతి పొందడంలో విఫలమయ్యాడు. ఓకేనా. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మొఘల్ ఆస్థానంలో పోర్చుగీస్ వారి పలుకుబడి ఉండడం అనమాట. అదే ఒక అడ్డుకట్టగా ఏర్పడింది వీళ్ళకు. చాలా కాకపడతాడు కానీ ఆయనకు పర్మిషన్ దొరకలేదు. ఎందుకంటే ఇంతకుముందే వీళ్ళ దగ్గర పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ ఒకటి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి ఇంత కాకబట్టినా కూడా పర్మిషన్ రాకపోవడానికి రీజన్ ఏంటిది, మెయిన్ రీజన్ ఏంటిది, అక్కడ పోర్చుగీస్ వాళ్ళ పలుకుబడింది ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ జహంగీర్ వాళ్ళ దగ్గర, మొఘల్స్ దగ్గర. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు. అలా ఉంటుందన్నమాట ఎండ్ ఆఫ్ ది డే. సో ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళకి పర్మిషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటిదంటే, తర్వాత స్వాలి అనే యుద్ధంలో థామస్ బెస్ట్ వీళ్ళని పోర్చుగీస్ వాళ్ళని ఓడించేస్తాడు అనమాట. తపతి నది ఒడ్డున స్వాలి అనే యుద్ధం జరుగుతుంది. అక్కడ పోర్చుగీస్ వారిని బ్రిటిష్ వాళ్ళు ఓడించేస్తారు. ఎవరంటే థామస్ బెస్ట్. సో అక్కడ వీళ్ళ పోర్చుగీస్ వారిని ఓడించేస్తారు కదా. మొఘల్స్కి బ్రిటిష్ వారి యొక్క ఇంపార్టెన్స్ వీళ్ళకు కూడా కొంచెం మ్యాటర్ ఉంది, వాట్ ఎవర్ అలా అనుకొని తర్వాత వీళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు అవి మనం ముందు డిస్కస్ చేద్దాం. ఓకే. 1611లో మెయిన్గా ఏం జరుగుతుందంటే వీళ్ళకి వర్తక స్థావరానికి అనుమతి దొరుకుతుంది. ఇదెక్కడ మన గోల్కొండ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇస్తాడని చెప్పాను కదా. ఎక్కడంటే మచిలీపట్నంలో. ఓకేనా. ఈ నౌకలో వచ్చే 4వ నౌకాయానం గ్లోబ్ నౌకలో వస్తాడనమాట. మొహమ్మద్ కులీ కుతుబ్ షా వీళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. భారతదేశంలో తూర్పు తీరంలో ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. ఓకేనా. థామస్ బెస్ట్ అనే ఆంగ్లేయ సేనాని పోర్చుగీస్ వారిని తపతి నది దగ్గర జరిగిన స్వాలి అనే యుద్ధంలో ఓడించాడు. ఫలితం ఏం జరిగింది, 1613లో పోర్చుగీస్ వారి ఓటమితో మొఘల్ దర్బార్లో ఆంగ్లేయుల పలుకుబడి పెరిగింది. ఫలితంగా జహంగీర్ సూరత్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఫర్మానా జారీ చేశారు. ఓకేనా. నేను చెప్పింది అర్థమైంది కదా. ఇక్కడ ఏం జరిగింది, థామస్ బెస్టే పోర్చుగీస్ వారిని ఓడించేశాడు. అయితే ఇప్పుడు వీళ్ళ పలుకుబడి అనేది ఎక్కడ మొఘల్ దర్బార్లో పెరిగిందనమాట. అంటే జహంగీర్ దగ్గర, మొఘల్స్ దగ్గర వీళ్ళకి కొంచెం ఒక గుర్తింపు, ఒక నేమ్ అనేది వచ్చిందనమాట. సో వాళ్ళకి తర్వాత ఫైనలీ సూరత్లో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అనమాట. ఎవరు, జహంగీర్ ఇచ్చారు. ఎప్పుడు 1613లో ఇచ్చాడు. ఓకేనా. ఓవరాల్గా అర్థమైంది కదా ఏం జరుగుతుందో. ఓకే. తర్వాత రాయబారి సర్ థామస్ రో, మొదటి జేమ్స్ యొక్క మొదటి అధికార రాయబారి సర్ థామస్ రో అనమాట. 1615 సెప్టెంబర్ 24 సూరత్కు చేరుకున్నాడు. 1615 మొఘల్ చక్రవర్తి జహంగీర్ను దర్శించి చర్చలు ప్రారంభించారు. ఎవరంటే ఈయన సర్ థామస్ రో ఎవరంటే మొదటి జేమ్స్ యొక్క రాయబారి అన్నమాట. ఓకేనా. 1615లో వచ్చాడు. 2 ఫర్మానాలు పొందుతాడు అనమాట. ఎవరు, జహంగీర్ అండ్ తన యువరాజు ఖుర్రం. ఈ ఖుర్రం ఎవరో తెలుసు కదా, ఖుర్రమే షాజహాన్ అనమాట. ఈ ఖుర్రం ఎవరు, జహంగీర్ యొక్క కొడుకే. ఓకేనా. పొందడంలో విజయం అండ్ దీంతో అధికార వర్తకం అనుమతి లభించింది అనమాట వీళ్ళకు. ఆగస్టు 5 అనే నౌకలో రిటర్న్ వెళ్ళిపోతాడు. 1618 నాటికి ఆంగ్లేయులు స్థాపించిన 4 శాశ్వత ఫ్యాక్టరీలు అహ్మదాబాద్, బర్హన్పూర్, సూరత్ అండ్ ఆగ్రా అనమాట. వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారు కదా, ఇక్కడ ఫర్మానాలు రిలీజ్ చేశారు కదా. సో తర్వాత వీళ్ళు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటారు అనమాట 1618లో. ఎక్కడెక్కడంటే ఆగ్రా, సూరత్, బర్హన్పూర్, అహ్మదాబాద్ అనమాట. ఓకేనా. ఈయన ఎవరంటే సర్ థామస్ రో ఎవరంటే రాయబారి అనమాట. మొదటి జేమ్స్ యొక్క రాయబారి వచ్చి పర్మిషన్ తీసుకుంటాడు అనమాట. 1615లో వచ్చి 1618లో పర్మిషన్ తీసుకొని ఎవరిచ్చారు, జహంగీర్ అండ్ యువరాజు ఖుర్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాడు. 1619లో రిటర్న్ వెళ్ళిపోతారు. 1618లో ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ వచ్చింది కదా, ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవాలి కదా, అవి ప్లేసెస్ ఇవన్నమాట. అహ్మదాబాద్, బర్హన్పూర్, సూరత్లో వీళ్ళు 4 ప్లేసెస్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఓకే. అయితే బ్రిటిష్ వారు ఒక్కొక్క ప్లేస్ని క్యాప్చర్ చేసుకుంటూ వస్తారు కదా. అంటే మద్రాస్ని, కోల్కతాని, బొంబాయిని ఇలా ఒక్కొక్క ప్లేస్ని క్యాప్చర్ చేసుకుంటూ వస్తారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మద్రాస్ని వీళ్ళు ఎలా క్యాప్చర్ చేశారో, ఏం చేశారో ఒకసారి చూద్దాం. మచిలీపట్నం బ్రిటిష్ కౌన్సిల్ సభ్యుడు ఎవరంటే ఫ్రాన్సిస్ డే. అండ్ వీళ్ళ మధ్యవర్తిగా మద్రాస్ని పొందడంలో మధ్యవర్తిగా ఎవరు ఉంటారంటే దామర్ల వెంకటాద్రి నాయుడు ఉంటారు అనమాట. ఎవరి నుండి పొందుతారంటే చంద్రగిరి రాజు
మూడవ వెంకటపతి రాయల దగ్గర నుంచి వీళ్ళు మద్రాసుని పొందుతారు. ఎవరు? ఫ్రాన్సిస్ డే, చంద్రగిరి రాజు, మూడవ వెంకటపతి రాయలు ఉంటారు కదా, వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్గా ఉన్నదంటే దామర్ల వెంకటాద్రి నాయుడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీడియేటర్ దామర్ల వెంకటాద్రి నాయుడు ఉన్నారు కదా, సో ఈయన ఒక రిక్వెస్ట్ చేస్తారనమాట. అదేంటంటే దామర్ల తండ్రి చెన్నప్ప పేరు మీదుగా మద్రాసుకు చెన్నపట్నం అనే పేరు వచ్చిందనమాట. ఈయన రిక్వెస్ట్ చేస్తేనే అలా పేరు పెట్టుకుంటారు అనమాట, బ్రిటిష్ వాళ్ళే పెడతారు. తర్వాత ఏంటిది? 1641లో తూర్పు తీరంలో బ్రిటిష్ ప్రధాన కేంద్రంగా మారుతుందన్నమాట. ఏంటిది? మద్రాస్. ఓకేనా? 1684లో మద్రాసును ప్రెసిడెన్సీగా మార్చారు. 1687లో భారతదేశంలో మొదటి మున్సిపాలిటీ మద్రాస్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా మారింది. 1687లో భారతదేశంలో మొదటి మున్సిపాలిటీగా మద్రాస్ ఉందన్నమాట. ఓకేనా? ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అయితే ఇప్పుడు మద్రాసులో సెయింట్ జార్జ్ కోటానో ఉంటుందన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఒకసారి దీని గురించి కూడా చూద్దాం, హిస్టరీ ఏంటిదో. దీని ప్రారంభం ఎప్పుడు జరుగుతుంది? 1640లో అండ్ 44లో కంప్లీట్ అవుతుంది. ఇది ఎక్కడంటే మద్రాసులో. నిర్మించిన వారు ఎవరంటే ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్ అనమాట. ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఆంగ్లేయులు నిర్మించిన మొదటి కోట. అర్థమైంది కదా? దీని గురించి మళ్ళీ సపరేట్గా మనం ఎందుకు ఇంత పాయింట్అవుట్ చేసి తెలుసుకుంటున్నామంటే, ఆంగ్లేయులు ఇండియాలో కట్టించిన మొదటి కోట అనమాట. ఏంటిది? సెయింట్ జార్జ్ కోట. అండ్ ప్రస్తుతం ఇది కూడా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఆ పీసీ మెయిన్స్లో అడిగారు అనుకుంటా. అంటే ఈ బిల్డింగ్ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు హిస్టారికల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అవి అని చెప్పి అలా అడుగుతుంటారు. లాస్ట్ టైం పీసీ మెయిన్స్లోనో ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కనిపించాయి. ఓకేనా? ప్రస్తుతం ఈ కోట తమిళనాడులో శాసనసభగా పనిచేస్తుంది అనమాట. ప్రస్తుతం సెయింట్ జార్జ్ కోట తమిళనాడు శాసనసభగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? 1680లో భారతదేశంలోని మొదటి ఆంగ్లికన్ చర్చి అయిన సెయింట్ మేరీస్ చర్చి ఈ కోటలోనే నిర్మించబడింది. ఇదన్నమాట. ఒకసారి క్విక్ రివిజన్ చేద్దామా? ఇంతసేపు మనం డిస్కస్ చేసింది ఒకసారి రివిజన్ చేద్దాం. ఫైనల్లీ ఒకసారి ఇంతసేపు మనం డిస్కస్ చేసిన వాళ్ళు మెయిన్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ రివిజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? భారతదేశానికి వచ్చిన తొలి ఆంగ్లేయుడు ఎవడు? నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అనమాట. ఫస్ట్ వస్తాడు. ఈయన పోర్చుగీస్ కాలంలోనే వస్తాడు, కానీ ఎందుకు వస్తాడు? మత ప్రచారం కోసం వస్తాడు అనమాట. ఓకేనా? పోర్చుగీస్ కాలంలో వచ్చిన బ్రిటిష్ వ్యక్తి అనమాట. భారతదేశానికి వచ్చిన తొలి ఆంగ్లేయుడు. ఆయన పోర్చుగీస్ కాలంలో వచ్చాడా అది సెకండరీ, కానీ తొలి ఆంగ్లేయుడు ఎవరంటే ఫాదర్ థామస్ స్టీఫెన్స్ అనమాట. ఇంగ్లాండ్లో మిరియాలకు ఉన్న పేరు నల్ల బంగారం. జహంగీర్ ఇంగ్లీష్ ఖాన్ అని పిలిచింది ఎవరంటే విలియం హాకింగ్స్కి. అండ్ భారతదేశంలో తొలి ఆంగ్ల వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసు కదా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. బ్రిటిష్ వారు నిర్మించిన తొలి కోట అంటే సెయింట్ జార్జ్ కోట. తొలి ప్రెసిడెన్సీ ఏంటిదంటే మద్రాస్. అండ్ భారతదేశంలో తొలి ఆంగ్లికన్ చర్చ్ ఏదంటే సెయింట్ మేరీస్ చర్చ్ అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ బ్రిటిష్ నౌకాయానాల గురించి. మనం నెక్స్ట్ వీడియోస్లో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఎలా జరిగింది, అసలు వాళ్ళ పునాదులు పడడానికి దోహదం చేసిన అంటే యూజ్ అయిన యుద్ధం ఏంటిది, ఇవి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం? బ్రిటిష్ నౌకాయానాలు ఎలా జరిగాయి, ఏమేమి జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి, ఎలా వచ్చారు వాళ్ళు, రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది, అవి మనం సింపుల్గా తెలుసుకోవడానికి ట్రై చేసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో నుంచి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఎలా జరిగింది, ఏ యుద్ధంతో జరిగింది, ఇలాంటి మెయిన్ బిట్స్ అన్నీ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ని ఎలా క్యాప్చర్ చేశారు, ఇలాంటి మెయిన్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.